ఏమైందండి చూసి ఉండాలి కదా. అడిగితే చెప్పేది ఒపీనియన్, అడగకుండా చెప్పేది దట్ తెలుగు గర్ల్. చెప్పనా? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్. అరే నన్ను ఇంట్రో చెప్పనివ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం. సో దిస్ ఇస్ ద ఎడిటర్ మీ ద ఎడిటర్ దట్ తెలుగు గర్ల్. సో అది పక్కకు పెడితే ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అ బ్రీఫ్. లెట్ మీ టెల్ యూ, దిస్ ఇస్ మై ఫస్ట్ వ్లాగ్ ఎవర్. 2020లో ఛానల్ స్టార్ట్ చేశాను, బట్ ఇప్పటికి వచ్చి ఒక వ్లాగ్ కూడా పెట్టలేదు. 2024లో 4 సంవత్సరాల తర్వాత నా ఫస్ట్ వ్లాగ్ పెడుతున్నాను అనమాట. టు గివ్ యూ అ బ్రీఫ్ ఆన్ వాట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద వీడియో. ఇది ఏమి స్క్రిప్టెడ్ కాదు, నథింగ్ ఈస్ స్క్రిప్టెడ్ ఇన్ హియర్. దిస్ లైక్ మేము యాక్చువల్లీ పండగకి ఊరు వెళ్తున్నాం అనమాట. అయితే జర్నీలో నేను, మా హస్బెండ్, మా పిల్లలు మాత్రమే వెళ్ళాలి. బట్ మా బ్రదర్ వాళ్ళు కూడా మేము స్టార్ట్ అవుతున్న రోజే స్టార్ట్ అయ్యారు. అండ్ మా బ్రదర్ గురించి చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ, హీ ఇస్ లైక్ రీసెంట్లీ మ్యారీడ్ అనమాట. సెప్టెంబర్ లో 4 months అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఈ వీడియో ఏదైతే ఉందో అసలు అక్కడ కాంటెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఐడియా ఇవ్వడం కోసం అని చెప్పి నేను ఈ ఇంట్రడక్షన్ మీకు ఇస్తున్నాను అనమాట. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను అనమాట. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. క్లైమాక్స్ అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. మా వదిన యాక్చువల్లీ ఇక్కడ తను ఫోటో తీస్తున్నాను అనుకున్నారనమాట. ఫోటో తీస్తున్నాను అనుకోండి, తను పోజ్లో ఎక్స్ప్రెషన్లు ఇస్తున్నారు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాట్ తెలుగు గర్ల్. ఇవాళ ఫస్ట్ టైం మా వదినని తీసుకొని మేము వాళ్ళ పుట్టింటికిలో దింపడానికి వెళ్తున్నాము. అదే పుట్టింటికి. మా వదిన అనమాట. షీజ్ మై వదిన, షీ సునీత. సే హాయ్ మా వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. మా వదిన అనమాట. సో మొదటి వదిన ఏంటి, వదిన నాకు ఒకటే వదిన. తమ్ముడు వైఫ్ మరదలు అవుతుంది, వదిన అవ్వదు కదా. సో కొత్త ఫ్లో లో చెప్పేదాన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తే కంటెంట్ క్యాన్సిల్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దాట్ తెలుగు గర్ల్. సో సరదాగా ఒక వ్లాగ్ చేద్దామని చెప్పి, సరదాగా ఏం కాదు, సీరియస్ గా నేను మా ఊరు వెళ్తున్నాను, అందుకని అని చెప్పి ఎలాగో వెళ్తున్నాను కదా అని వ్లాగ్ చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ టైం మాతో పాటు మా జర్నీలో మా వదిన గారు వస్తున్నారు. ఈవిడ మా వదిన అనమాట. వదిన హాయ్ చెప్పండి మన వ్యూవర్స్ కి. 200 మందిలో నేను మీ దట్ తెలుగు గారు. తెలుగులో అనండి మీరు. అది నాకు కావాల్సింది ఆ తెలుగు అమ్మాయి. నేను అది ఫ్యాన్సీగా కాదు, ఇట్స్ జస్ట్ ఆ తెలుగు అమ్మాయి, నాట్ దట్ కాదు కాదు. ఇట్స్ జస్ట్ దట్ తెలుగు గర్ల్ అంటే నేను. ఐఎమ్ దట్ తెలుగు గర్ల్, షీఈస్ దట్ తెలుగు గర్ల్స్ వదిన గారు. He is my brother Dinesh. Say hi. Yeah. He's my cute husband, you know. Say hi, Shish. Hello. Hello. Chip viewers ki happy Sankranti. Happy Sankranti. Bas mazar. ఇవాళ మా వదిన గారి బర్త్డే. అందరూ హ్యాపీ బర్త్డే విష్ చేయండి. అది శ్రీ రాజశేఖర్ ది ఆ సాంగ్ ఉంటది కదా, అది ఏం సాంగ్ ఆయనది? హ్యాపీ బర్త్డే మళ్ళీ రాజశేఖర్ గారు. పవన్ కళ్యాణ్. ఓ మై గాడ్, నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమాని ఉండి ఇలా చెప్పడం ఎంత బాధాకరం. సరే, నా ఫస్ట్ క్రష్ పవన్ కళ్యాణ్. ఎందుకంటే నేను ఫస్ట్ సినిమా చూసిందే ఖుషి సినిమా. 9 years చదువుతున్నప్పుడు నేను థియేటర్కి వెళ్ళి చూసాను. అప్పట్లో పాటలు పుస్తకాలు కూడా వచ్చేవి, ఎంతెంత పుస్తకాలు, 2 rupees ఆ పుస్తకాలు. అది కూడా కొనుక్కుని నేను చదివేదాన్ని పాటలు. సో ఐఎమ్ బై బర్త్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట. సో అప్పుడప్పుడు అలానే బై బర్త్ అంటే అదే పుట్టి ఊహ తెలిసినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తున్నాను అంతే. బ్లడ్ ఇక్కడ నో పాలిటిక్స్, ఓన్లీ పవన్ కళ్యాణ్. అడిగితే చెప్పేది ఒపీనియన్, అడగకుండా చెప్పేది దట్ తెలుగు గర్ల్. అడగకుండా చెప్పేదే దట్ తెలుగు గర్ల్. నేను అందరూ శ్రేయస్సు కోరి, అందరు మంచి కోరి ఉంటాను. అందుకని నేను ఎవరన్నా అడగకపోయినా కూడా అందరు అడగకపోయినా కూడా చెప్తాను. ఎందుకు మీరు నేను చేయక వీడియో చేస్తుంటే మీరు కావాలని నన్ను నవ్విస్తున్నారు ఇలాగా.
సీరియస్ గా నన్ను బ్లాక్ చేసుకోండి ప్లీజ్. 1 మంది ప్రజానికానికి తెలియచేయవలసి ఉంటాయి మన ఎస్ ఇట్స్ ఆర్ హాలిడే సీజన్ అనమాట. ఇన్నాళ్ళు అంటే ఏదో ఖాళీగా పని పాట లేకుండా తిరిగేదాన్ని. అప్పుడప్పుడు మేకప్స్ చేసుకుంటా, అప్పుడప్పుడు ఈవెంట్స్ చేసుకుంటా అట్లా తిరిగేదాన్ని. బట్ పనికొచ్చే పని ఈ మధ్య కాలంలోనే చేస్తున్నాను అనమాట. అది ఏంటి అని చెప్పి నేను చెప్పడం దిష్టిపెట్టేస్తున్నారు జనాలు. చెప్పక పని స్టార్ట్ చేయక ముందే చెప్తుంటే కళ్ళు పడిపోతుంది. నేను అస్సలు చెప్పదలుచుకోలేదు. బట్ ఒక పనికొచ్చే పని చేస్తున్నాను అనమాట. నేను పనికొచ్చే పని చేస్తున్నాను అనమాట. అది ఏంటి అన్నది మా వదిన గారికి నాకు తప్ప ఎవరికి తెలియదు అనమాట. వద్దా మీరు ఎవరికి చెప్పండి. మా వదిన గారు ఇన్నర్ ఫీలింగ్ బి లైక్, నీ అమ్మ నీ వీడియో నువ్వు చేసుకోరాదు, నన్ను ఎందుకు తగ్గుతున్నావు నువ్వు అని చెప్పి ఆవిడ ఇన్నర్ ఫీలింగ్. అప్పుడప్పుడు అలా ఫీల్ అవుతా ఉంటుంది అనమాట. అదే చెప్తాను. సో ఎక్కడ ఉన్నాను? మనం వైజాగ్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఓవరాల్ క్రాస్ చేస్తాం. చాలా ట్రాఫిక్ ఉంది కదా. పండక్కి ఊరు వెళ్తున్న జనాలు అనమాట. ఇన్సైడ్ వెళ్తున్న కార్లన్నీ ఆంధ్ర వెళ్తున్నాయి. అందరూ మన ఆంధ్రానే. ప్రతిసారి నేను ట్రైపాడ్ నార్మల్ గా అయితే తీసుకురాను. అప్పుడు నేను ఎందుకు తీసుకురాలేదు, వీడియో చేసేదాన్ని అని చెప్పి ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇప్పుడు నేను ట్రైపాడ్ తెచ్చి దాన్ని డిక్కీలో పెట్టుకుని నేను చేత్తో పట్టుకుని వీడియో చేస్తున్నాను. దట్ ఈస్ దట్ తెలుగు గర్ల్. ఇలాంటి స్పెషాలిటీస్ అందరి దగ్గర రావు. అండ్ ఇలాంటి ఛానల్ని మీరు మరెక్కడ చూసి ఉండి ఉండరు. ఇంత ఎంటర్టైనింగ్ ఛానల్ ఎప్పుడన్నా సరే అది దట్ తెలుగు గర్ల్దే అవుతుంది. ఇది స్వతహాగా నేను చేసే ఛానల్. మా వదిన గారు కెమెరా లేకపోతే మంచి మంచి డైలాగ్స్ వేస్తారనమాట. కెమెరా కాన్షియస్. ఇప్పుడు ఇందాక నుంచి చేతిలో కెమెరా ఉంది, నోరు కూడా మెదపట్లేదు, సైలెంట్గా కూర్చున్నారు. ఎప్పుడు వేయలేదు వదిన గారు, మీరు చెప్పండి. అది సారీ ఆగండి, నేను ఒకసారి పాట కాదు ఆగండి నేను మర్చిపోతాను. నేను సామెత చెప్పాలనుకున్నాను, పాట కాదు. Why you disturb me? I forgot. A few moments later. బొట్టులో నిజాయితీ అన్నట్టు మీ మాటలో పంచుపడుతుంది. అమ్మో చూసారా ఎంత రియాక్షన్ ఇచ్చారో. ట్రాఫిక్ నేను చూస్తానన్న. ట్రాఫిక్ వాళ్ళ కార్లో వెళ్ళేటప్పుడు కూడా చూస్తాను. నన్ను అస్తమానం చూడదు, నా ఛానల్ అస్తమానం చూడదు. అందరూ పండగలకి ఊర్లో వెళ్ళే వాళ్ళు ఎంత చాకుంది అసలు. 2 hours later. హాయ్, వెల్కమ్ బ్యాక్. మా వదిన గారు ఇప్పుడే డ్రెస్ మార్చుకున్నారు. కష్టపడి 3 hours కి మనం చిట్యాలు దాటాం. ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సంక్రాంతికి కొత్త అల్లుళ్ళు వాళ్ళ ఊరు వెళ్తున్నారు. అందులోని గోదావరి వాళ్ళు మర్యాదలు అంటే మామూలుగా ఉండగా. అందుకని అందరు పెళ్ళి కొత్త అల్లుడికి మర్యాదలు మంచిగా చేయలేదా? అప్పుడు కొత్తగా పెళ్ళైన అల్లుడు ఈజ్ ఆల్వేస్ లైక్ అ ప్రిషియస్ డైమండ్. చిచ్చి అని మన ఛానల్ ఏదైతే ఉందో అది చాలా క్రింజ్ ఫ్రీ ఛానల్ అన్నాను. క్రింజ్ క్రియేట్ చేయకు. వదిన ఏదో చెప్తున్నారు. పిచ్చి ఛానల్ కాదంట. దట్ తెలుగు గర్ల్ ఛానల్. ఆ తెలుగు అమ్మాయి అంటే నేను. మా వదిన వీడియోని కూడా అర్థంలాగా మార్చుకోగలరు. ఏంటన్నా నీ బాధ ఏంట్రా? దాని గురించి చెప్పట్లేదండి. ఓ సారీ. ఇప్పుడే మా పాప అక్కడ 7 దగ్గర ఆగామన్నమాట. లైక్ జస్ట్ అలా వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి. కానీ ఈ గ్యాప్ లో స్లైమ్ కావాలని అడిగింది. చూపించు నాన్న. స్లైమ్ కూడా కొన్నాను. ఏంటండి మోస్ట్ డిప్రెసింగ్ థింగ్ ఐ ఎవర్ కమ్ అక్రాస్. అల్లిని చూసి నేనే కామెంట్ చేస్తూ ఉంటాను, నువ్వు ఇవన్నీ చేయకే బాబు, పిచ్చోళ్ళు ఎక్కువైపోయారు ప్రపంచంలో. శ్రీ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. నాకంటే ఎంటర్టైన్మెంట్ పాత రోజుల్లో అంటే నువ్వు కార్లో నీ ఫ్యామిలీతో వెళ్తుంది, ప్రపంచాన్ని చెప్పడం ఏం ఎంటర్టైన్మెంట్? నాకు ఇవాళకి అర్థం కాని క్వశ్చన్. అది చూస్తానే ఏదో వాళ్ళు చూస్తుంది నా కోసం చూస్తున్నారు వాళ్ళు. దే ఆర్ వాచింగ్ ఇట్ ఫర్ మీ, నాట్ బికాస్ ఆఫ్ పర్మిషన్. ఇప్పుడు పక్క కార్ ఓపెన్ చేసి నేను వెళ్తున్నానని చెప్తే అది వెరైటీ.
అవన్నీ మనకెందుకు కానీ చూడండి మిత్రులారా, మా ఆయన అట్లనే అంటారు, బట్ మీరు మాత్రం సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తండి, అట్లాగా ఒత్తండి. ఏమంటారు అచ్చమైన తెలుగులో చెప్పేమంటారు? సబ్స్క్రైబ్ బటన్ని ఒత్తండి, నొక్కండి. బటన్ నొక్కుతారు. తెలంగాణలో ఒత్తుతారు, ఆంధ్రాలో నొక్కుతారు. యా, అలాగే ఆ గంటను కూడా కొట్టారంటే నేను పెట్టిన వీడియోకి నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఏమండి, బెల్ ఐకాన్ అండి, ఇట్స్ బెల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ మీరు అలా బూతుల్లో అర్థం చేసుకుంటున్నారు. ఐ డోంట్ మీన్ ఇట్, ఓకే? ఐ మీన్ టు సే ఇట్స్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట. సో అలా ఒక ట్రాఫిక్ లుక్ వేయండి. లుక్ ఎట్ ద ట్రాఫిక్ జామ్. ఇట్స్ ద ట్రాఫిక్ జామ్. ట్రాఫిక్ తెలుగులో ఉంటారు. అవును, ట్రాఫిక్ తెలుగులో ఏమంటారండి? మంచి క్వశ్చన్ అడిగాడు మా అన్నయ్య. ట్రాఫిక్ని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి.